శశివదనే స్వర్ణీలాంబరిణి వందెల వైఖరిలో నీ మది తెలుపగరావా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే ముంచేవేటి మోహనమే నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే ముంచేవేటి వెలుగుసిరి నీదా నవమదన కలపకు కన్నుల మాన శ్రీలాసముల వాహనుడా నీ మది తెలుపగరా అచ్చుచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే ముంచే మోహనమే నీదా అచ్చుచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే ముంచే మోహనమే నీదా ఈ అద్భుతమైన సంగీతం ఏనాటిదో డెఫినెట్ గా నిజంగా సంగీతం అంటే- ముందు పుట్టిందా అనురాగం ముందు పుట్టిందా అనిపిస్తుంది అంతా అంటే ఇలా ఇన్స్ట్రుమెంట్స్ తోటి పాడుకుంటూ ఉన్న వీళ్ళు ప్లేయర్స్ ప్లే చేస్తున్నప్పుడు వింటూ ఉంటే రోజు మ్యూజిక్లో ఉండే మనకే ఇంత ఆనందంగా ఉందండి నిజంగా. అంటే అలా మ్యూజిక్ని ఇంట్రెస్ట్గా ప్రాణంగా వినే వాళ్ళకి ఎంత హాయిగా ఉంటుందో నిజంగా. అందుకనే మ్యూజిక్కి స్పందించని హృదయం ఇంకా దేనికి స్పందించదు. నందు సార్, సంగీతం మీ జీవితాన్ని ఎలా మార్చింది? అంటే అఫ్కోర్స్ ఇది మీ జీవితం, మీకు వృత్తి ప్రవృత్తి ఇంకా ప్రకృతి అన్నీ ఇదే కానీ మీ జీవితం ఎలా మారింది సంగీతంతో మీరు అనుబంధం ఏర్పరచుకున్నాక? అంటే మొదటి నుంచి మా ఫాదర్ క్లాసికల్ అంటే చాలా ఆయన నేర్చుకున్నారు సితార్, తర్వాత నాకు నేర్పించారు. అంటే క్లాసికలే వాయించే అనేవారు ముందు. సినిమా పాటలు అంటే హ్యాండ్ పాడవుతుంది అన్నట్టుగా, అంటే కొంతమంది పెద్దవాళ్ళ సినిమా పాటలు వాయిస్తే హ్యాండ్ పాడవుతుందని అంటే ఆ ప్రాక్టీస్ చేయరు కదా దీంట్లో. క్లాసికల్ చేయకపోతే ఆ వెయిట్ ఆ గమకాలు అవన్నీ క్లియర్గా ఉండవు అన్నట్టుగా వాళ్ళ
ఒపీనియన్. కానీ మీకు ఎక్కడ తేడా తెలియలేదు కదా. అంటే ఇది కూడా కష్టమే అని వాయిస్తే కానీ తెలియదు, ఎందుకంటే క్లాసికల్ ఎంత కష్టమో ఇది కూడా అంతే కష్టం. నిజంగానా సినిమా బెట్లు వాయించడం అంత కష్టం అంటే మన శృతులు, మన క్లాసికల్ అంటే మన ఓన్ శృతిలో వాయించుకోవచ్చు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారనుకోండి, వాళ్ళు సింగర్కు తగ్గట్టుగా వాళ్ళు కంపోజ్ చేస్తారు, కాబట్టి వేరే శృతిలో వాయించడం కష్టమే. మీరు అలా కష్టపడ్డ బిట్ ఏమన్నా ఉందా మీరు, అంటే మీరు సినిమాలో వాయించింది కానీ? ఉన్నాయి. ఏమన్నా గుర్తుంటే ఒక్క బిట్ మాకు అలా వాయించి వినిపిస్తారా? బాబా బాబా ఎంత అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్ అండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఎక్కువగా వాడుకలో ఉండే కొన్ని రాగాలు మనం చూసాం. అలాగే యమన్ కళ్యాణి లేదా కళ్యాణిలో వచ్చిన పాటలు హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, సినిమా పాటలు అంటే ఇంకా వర్ణించలేము ఎంత అద్భుతమైన పాటలు వచ్చాయో, లెక్క పెట్టలేము ఎన్ని పాటలు వచ్చాయో. సో ఒకసారి మనం ఒక యమన్ కానీ కళ్యాణి కానీ
పద సన్నిధిలో మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను ఒదిగే తొలి పువ్వును నేను మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే. నిజమని నమ్మేదా మోగినడి ఆశలు. కృష్ణాని బేగని కలోనియల్ కజిన్స్ బారో కృష్ణాని బేగని బారో కృష్ణాని బేగని బారో కృష్ణాని బేగని బారో.
వా 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 అనాలి. కృష్ణుడు వచ్చి ఇప్పుడే చూసి ఎందుకు లేనని వెళ్ళిపోయినట్టున్నారు. అద్భుతంగా ఉంది నందు సార్, అలాగే సంతోష్ అండ్ మూర్తి గారు అండ్ విక్రమ్ అండ్ శ్రీకాంత్ అఫ్ కోర్స్ అందరినీ సమకూర్చి ఒక కుటుంబంలాగా ఈరోజు తీసుకొచ్చిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పే ముందు మూర్తి గారు, వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా సాక్షి ప్రేక్షకులకి ఏం చెప్తారు ఇవాళ? మ్యూజిక్ నేర్చుకోవడం ఒకటండి, మ్యూజిక్ని ఎంకరేజ్ చేయడం ఒకటి. ఒక మంచి ఆర్టిస్ట్ మ్యూజిక్ వినడం కూడా ఒక ఆర్టే. సో ఇఫ్ యూ ఆర్ నాట్ అన్ ఆర్టిస్ట్, అట్లీస్ట్ యూ కెన్ ఎంజాయ్ మ్యూజిక్. Music does wonders to everybody's health and life. It can heal. It can heal. Yeah. It has healing powers. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే. హే భారతీ మనసా స్మరామి శ్రీ భారతే, శిరసా నమామి శ్రీ భారతే, శిరసా నమామి. సంగీత సాహిత్య సమలంకృతే. అద్భుతమైన సంగీతాన్ని, ఎంత మంచి మంచి రాగాలని, అద్భుతమైన పాటల్ని గుర్తు చేశారు ఈరోజు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు సాక్షి టీవీ తరఫున. శ్రీకాంత్, మీ వరల్డ్ మ్యూజిక్ డే సందేశం ఏంటి సాక్షి ప్రేక్షకుల కోసం? వరల్డ్ మ్యూజిక్ డే సందేశం ఏంటంటే సంగీతం మన మనసుని, ఆనందాన్ని పదిలపరుచుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి సాధనం. ఈ మ్యూజిక్ ఇలా కొనసాగుతూ ఉంటుంది, అందరూ ఇలాగ ఎంజాయ్ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలని కోరుకుంటూ, విక్కీ మీరు ఏం చెప్తారు ఇవాళ వరల్డ్ మ్యూజిక్ డే విషెస్? ముందుగా వరల్డ్ మ్యూజిక్ డే ఇట్లాంటి కాన్సెప్ట్ని తెచ్చిన సాక్షి టీవీకి నిజంగా ధన్యవాదాలు. మన లైఫ్లోనే మ్యూజిక్ ఉంటుందండి, నడిచే నడకలో కూడా మ్యూజిక్ ఉన్నది, హార్ట్ బీట్లో. అండ్ మనం ఒక శృతిలోనే మాట్లాడలే, ఒక నోట్లో మాట్లాడలే, మన మాటలో కూడా మ్యూజిక్ ఉంటుంది. టోటల్గా మనలోనే మ్యూజిక్ ఉంది. నోరొకటి నోట్లు ఎన్నో. అద్భుతంగా చెప్పారు విక్రమ్ గారు. అలాగే నందు గారు, మీరు కూడా ప్రేక్షకులకి ఈరోజు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎనీ మ్యూజిక్, వెస్ట్రన్ కానీ క్లాసికల్ కానీ లలిత సంగీతం కానీ ఏదైనా నేర్చుకోవాలా, మన సంప్రదాయం కాపాడాలని. ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పర్టికులర్గా ఫ్లూట్ కానీ సితార్ కానీ వైలిన్ అంటే కష్టమైన ఇన్స్ట్రుమెంట్స్, కానీ నేర్చుకోవాలా. పేరెంట్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని. ఓపిక ఉండాలి, చాలా పేరెంట్స్ ఓపిక ఉండాలి కంటిన్యూ చేయడానికి. చెప్పొచ్చా? చెప్పండి సార్, తప్పకుండా. ఒక 50 ఏళ్ళ కిందట అతి విలంబిత్ ఖయాల్, ధృపద్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు విలంబిత్ లేదు, డైరెక్ట్ మధ్యలో. అంటే విలంబిత్ అంటే చాలా స్లో అన్నమాట. అదొక ప్రక్రియ హిందుస్థానీలో. ఇప్పుడు అంత పేషెన్స్ ఎవరికి లేదు, డైరెక్ట్ మధ్యలైస్తో స్టార్ట్ అవుతుంది. సో అట్లీస్ట్ విలంబిత్ కాకపోయినా కనీసం అంటే అసలు జీవిత లయవే మారాలి. లయ చాలా ఫాస్ట్ అయిపోయింది జీవితంలో. స్లో డౌన్ అవ్వాలి అందరూ. స్లో డౌన్ అవ్వాలంటే డెఫినెట్గా
మ్యూజిక్ నేర్చుకునే విషయంలో విలంబన లేకుండా ఆయన చెప్పడం. అది మంచి మాట చెప్పారు మూర్తి పేషెన్స్ గారు. బాగా తగ్గిపోయింది అందరికీ, సో పేషెన్స్ పెంచుకోవాలి. అండ్ సంతోష్ ఏం చెప్తారు ఈరోజు మీ సాటి యంగ్స్టర్స్ అందరికీ? ముందుగా సాక్షి టీవీకి ధన్యవాదాలు మేడం. మ్యూజిక్ క్లాసికల్ వెస్టర్న్ బాగా నేర్చుకొని, పెద్దల ఛానల్ బాగా నేర్చుకొని మీలా అందరూ పైకి రావాలని చెప్తున్నారు అంతే? అలా లేదు. ఖచ్చితంగా మీరు ఎంత అద్భుతంగా ఈరోజు ఎన్ని లయలు ఎన్ని గతులు మారుతూ ఉంటే మీరు అలా అందుకుని వాయించారు ఈరోజు. నిజంగా అంటే మీ గురువులో ఎంత బాగా నేర్పించారో తెలుస్తుంది, మీరు ఎంత శ్రద్ధగా నేర్చుకున్నా కూడా తెలుస్తుంది. ఆహా, వేణుగాన లోలుని విన 1000 చెవులు చాలు చాలా నిజంగా అద్భుతమైన, మనం ఒక దేశభక్తిని పెంపొందించిన ఒక అద్భుతమైన పాటతో మొదలుపెట్టాం. మరొక దేశభక్తిని పెంపొందించే, మంచి భావనల్ని పెంపొందించే బజే సర్గం హర్ తరఫ్ సే గూంజ్ బన్కర్ దేశ్ రాగ్. ఈ సరిగమలు నిజంగా ప్రతి గుండెలో ప్రతిధ్వనించి మనసుని, జీవితాన్ని మరింత అందంగా చేయాలని కోరుకుంటూ అందరికీ వరల్డ్ మ్యూజిక్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. ఈ సంగీతోత్సవం ఇలాగే అందరి జీవితాల్లో కొనసాగాలని కోరుకుంటూ స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.